సృష్టికర్ణ కులమండలందరికీ నమస్కారం. నేను నౌపాడ భరత్ ప్రకాష్, సృష్టికర్ణ ఐక్యవేదిక మరియు లేఖ టీంకి సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ని. ఈరోజు మనం డాక్టర్ చౌదరి ప్రసాద్ గారు, ఆల్ ఇండియా సృష్టికర్ణ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మరియు అడిషనల్ సెక్రటరీగా లాస్ట్ 3 years నుంచి వర్క్ చేస్తున్న చౌదరి ప్రసాద్ గారితో మాట్లాడి సృష్టికర్ణ తాలూకా విషయాలన్నీ తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు చౌదరి ప్రసాద్. మా నాన్నగారు చౌదరి షణ్ముఖరావు గారు, అమ్మ సుగుణావతి. స్వగ్రామం కోటబొమ్మాడి, శ్రీకాకుళం జిల్లా. నేను పుట్టింది సాలూరు, ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఉంది. కానీ స్కూలు చదువు అంతా కూడా అన్ని హైదరాబాద్లో ఉన్నాను 1959 నుంచి. ఆ తర్వాత ఉద్యోగరీత్యా స్టేట్ బ్యాంక్లో సర్వీస్ చేస్తూ బాంబేలో కూడా ఒక 10 సంవత్సరాలు ఉన్నాను. లాస్ట్ 30 సంవత్సరాల నుంచి బెంగళూరులో ఉన్నాను, కర్ణాటకలో. 1965 నుంచి కూడా నా అన్నగారు ఎప్పుడైతే సృష్టికర్ణ అసోసియేషన్ హైదరాబాద్లో స్టార్ట్ అయిందో అప్పటి నుంచి నేను సృష్టికర్ణ అసోసియేషన్ గురించి చూస్తూ ఉన్నాను, తెలుసుకుంటూ ఉన్నాను, గమనిస్తూ ఉన్నాను. ఈ మధ్య ఒక అవకాశం వచ్చింది. 2022లో ఆల్ ఇండియా సృష్టికర్ణ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన శ్రీ డబ్బీరు వెంకటకృష్ణారావు గారు వైస్ ప్రెసిడెంట్ గాను వాళ్ళ టీంలో ఇంక్లూడ్ చేశారు. ఏదో కార్యక్రమాలు చేయాలి, అందరినీ మనం సృష్టికర్ణ కమ్యూనిటీని డెవలప్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని ఒక టీం పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ మధ్యలో అడిషనల్ జనరల్ సెక్రటరీ రెస్పాన్సిబిలిటీ కూడా ఇచ్చారు. అయితే చిన్నగా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ముఖ్యంగా మెరిట్ స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేద్దామని 2023లో విజయవాడలో, 2024 పాయకరావుపేటలో మన స్టూడెంట్స్ ని, ఆల్ ఇండియా స్టూడెంట్స్ సన్మానించడం అది జరిగింది. అది కాకుండా సృష్టికర్ణ అసోసియేషన్ ముఖ్యంగా రాష్ట్రాలతో కలుపుకొని ఓబీసీ కోసం ప్రయత్నాలు అవి చేస్తున్నారు. వాటికి అండదండలుగా ఇస్తూ ఉన్నాము. ఈ సందర్భంలో మనం చూసుకుంటే మన లేఖ మ్యాగజైన్ గత 5 సంవత్సరాలుగా అన్ని సృష్టికరణాల గురించి, అందరి గురించి అన్ని విషయాలు పబ్లిష్ చేస్తున్నప్పుడు పాత చరిత్ర చూస్తే మొట్టమొదట మనకు తెలిసింది 1920లో ఖరగ్పూర్లో మొట్టమొదటి సృష్టికరణాల అసోసియేషన్ ఆవిర్భవించింది. అక్కడ ఎక్కువగా రైల్వే ఎంప్లాయీస్ ఉండేవారు. మన వాళ్ళందరూ అక్కడికి వలస వెళ్లారు. సృష్టికర్ణ అసోసియేషన్ 100 ఏళ్లు పూర్తయింది. అయితే హిస్టారికల్ గా చూస్తే 1922-23 టైంలో కొందరు పెద్ద నాయకులు, ఒక 10 మంది ఉన్నారు. వీళ్లలో టీచర్లు, లాయర్లు, ఎక్కువగా జలమూరు, కోటబొమ్మాళి, సాలూరు, బెరంపూరు, విజయనగరం ఈ చుట్టుపక్కల వాళ్ళంతా కలిసి ఒక 2-3 సంవత్సరాలు ఆలోచన చేసి 1925 మే 30-31 నాడు 2 రోజులు కన్వెన్షన్స్ చేసి ఆల్ ఇండియా సృష్టికర్ణ అసోసియేషన్ స్థాపించారు. తర్వాత ఏడాది మీటింగులు పెట్టి ముఖ్యంగా పేద విద్యార్థులకి చదువులకి సంకల్పం, అన్ని గవర్నమెంట్ నుంచి సపోర్ట్ తీసుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు. కులానికి ఏదైనా సేవలు చేయాలని ఆ విధంగా మొదలైన ఆర్గనైజేషన్ తర్వాత ఎన్నో మార్పులు, చేర్పులు, ఒడిదొడికలు, నాయకత్వ మార్పులు అన్ని జరిగి 1947 ఏప్రిల్లో బెరంపూరులో రిజిస్ట్రేషన్ అయింది కొత్త లోగోతో. కానీ కొన్ని కారణాల వల్ల మళ్లీ మార్పులు, రాష్ట్ర విభజనలు అవి అయిన తర్వాత విశాఖపట్నంలో 1988లో ప్రస్తుతం ఉండే నంబర్ 117తో రీ రిజిస్ట్రేషన్ అయ్యి కొనసాగుతోంది నాయకత్వంతో. ఆంధ్రప్రదేశ్ సృష్టికర్ణ అసోసియేషన్ కలిసి ఉన్న 2 రాష్ట్రాలు ఉన్నప్పుడు ఏపీఎస్కేఏ, ఏఐఎస్కేఏ ఇద్దరు కలిసి బీసీ కోసం ముందు ప్రయత్నం చేశారు. అది చాలా అవసరం ఉండింది. రాష్ట్రంలో మన యంగ్ ఎలిజిబుల్ విద్యార్థులకి ఉపాధి కల్పనకి, ఉద్యోగాలకి, వాటికి చాలా సాయం చేశారు. బీసీడీ 2009లో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చింది. తర్వాత విడిపోయిన తర్వాత కూడా 2 రాష్ట్రాల్లో ఆ ఫెసిలిటీ మనకు ఉన్నది.
కానీ కేంద్రంలో ఓబీసీ కూడా మనకి వస్తే మన విద్యార్థులు, మన యంగ్స్టర్స్ ఐఐటీలో కానీ, ఐఐఎంలో కానీ, మెడికల్లో కానీ, ఐఏఎస్ లేదా సెంట్రల్ సర్వీస్లో కానీ కూడా ఇంకా బాగా రాణించగలరనే తాపత్రయంతో అన్ని విధాల అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వానికి విన్నపాలు జరుగుతున్నాయి. డేటా సబ్మిషన్స్, మీటింగ్స్, అపీల్స్, హియరింగ్స్ అవుతున్నాయి. అందరూ చాలా ఆశతో ఎదురు చూస్తున్నాం. కాబట్టి అది ముఖ్య ఉద్దేశం ఈ ఆర్గనైజేషన్ది. ఈలోగా మరి ఎలాగనుకున్నా కూడా 100 సంవత్సరాలు పూర్తయింది. కాబట్టి 2025లో హైదరాబాద్లో డివి కృష్ణారావు గారు మే 31 నాడు ఒక చిన్న కార్యక్రమం చేసి మనం కూడా ఈ 100 సంవత్సరాలని ఎలాగైనా సెలబ్రేట్ చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి, మన పూర్వీకులందరినీ గౌరవించుకోవాలి, మన సంస్థని పునర్వ్యవస్థీకరించి గ్రాండ్ గా అందరితోటి పోటీగా పోయేటట్టుగా ఘనంగా చేయాలనే ప్రయత్నంతో ఈ నవంబర్ 9వ తారీఖు ఆదివారం పొద్దున్న 10 గంటలకి ఒక స్మారక స్తూపం ఇన్స్టాల్ చేయడానికి నిర్ణయించి రేపు నవంబర్ 9 జలుమూరులో శ్రీకాకుళం దగ్గర ఒక చిన్న ప్రోగ్రాం జరగబోతోంది. దానికోసం నేను ప్రస్తుతం విశాఖపట్నంలో వచ్చున్నాను. ఆల్ ఇండియా నుంచి రిప్రజెంటేటివ్స్ చాలా మంది వస్తున్నారు. అన్ని సంస్థల వాళ్ళు కలిసి సమిష్టిగా ఈ చిన్న ప్రోగ్రాం చేసుకుని మన ప్రయత్నాలు మనం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని, ఈ ఆర్గనైజేషన్ ని పటిష్టం చేసి ముందు తరాలకి మంచి భావి ఉపయోగకరమైన పనులను చేయాలనే ప్రయత్నంతో మొత్తం 64 మెంబర్ల కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆల్ ఇండియా సిస్టర్ అసోసియేషన్ పనిచేస్తూ ఉంది. అందరూ కలిసి రావాలని, ఈ సంబరాలని ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. అందరం ఘనంగా చెప్పుకున్నాం. ఆ తర్వాత ఈ వివరాలన్నీ కూడా మనం వెబ్సైట్లో పెట్టుకుని లేక మ్యాగజైన్లో కూడా పబ్లిష్ చేసి భావితరాలకి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని చాలా ఉత్సాహంగా ప్రయత్నాలు చేస్తున్నాం. అందరికీ మనవి, మనం అందరం సమిష్టిగా దీన్ని జయప్రదంగా జరుపుకోవాలని అందరినీ కోరుతున్నాం. నమస్కారం.